ఆవకాయ తిన్నంత ఈజీ కాదు పెట్టడం అని అర్థమైంది. ఇప్పుడైతే నేను మా డాడీతో కలిసి పచ్చడి మామిడికాయలు కొనడానికి మార్కెట్ కి వచ్చాము. ఇక్కడేమో చాలా రకాల మామిడికాయలు ఉన్నాయి. మా అమ్మ అయితే అన్ని రకాల మామిడికాయల్లో టేస్ట్ కోసం చిన్న చిన్న ముక్కలు ఇచ్చింది. ఇక్కడ మా అమ్మ చెప్పిన టిప్స్ మీకు చెప్తాను. మామిడికాయలు మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. ఈ సైజ్ లో ఉంటేనే టెంక అన్నిటికీ వస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న కాయల్ని నీట్ గా కడుగుతుంది. ఇలా జీడి అంతా లేకుండా బాగా రుద్ది కడుక్కోవాలి. ఆ వాటర్ అంతా నీట్ గా ఉండవు కాబట్టి మనం సెపరేట్ గా బాటిల్ తీసుకెళ్లి మళ్ళీ కడుక్కోవాలి. లాస్ట్ లో కడుక్కున్న కాయల్ని నీట్ గా తుడుచుకోవాలి, తడనదే లేకుండా. వాళ్ళ దగ్గర క్లాత్ ఉన్నా మేము సెపరేట్ గా కాటన్ క్లాత్ తీసుకెళ్లాము. ఇక్కడే ముక్కలు కూడా కట్ చేయించుకుంటున్నాము. టెంక అన్నిటికీ వచ్చేలాగా ముక్కలు కట్ చేయమన్నాము. అప్పుడే పచ్చడి పాతబడిన ముక్క గట్టిగా ఉంటుందంట. అండ్ సైజ్ కూడా చిన్నవి కాదు, పెద్దవి కాదు, మీడియం సైజ్ లో కట్ చేయించుకుంటున్నాము. వీళ్ళ దగ్గర ఉండే కత్తి కాబట్టి ఇంత సింపుల్ గా కట్ చేస్తున్నారు. ఇక్కడ మేము 15 కాయలు తీసుకున్నాము. దాంతో ఇన్ని ముక్కలు వచ్చాయి చూడండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక కవర్ లోకి వేసుకొని తర్వాత పచ్చడి కోసం మిల్లుకు వెళ్లి పప్పు నూనె తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. రిమైనింగ్ ప్రాసెస్ నెక్స్ట్ షాట్ లో చెప్తాను. స్టే ట్యూన్. బై బై.